హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అన్ఫిల్టర్డ్ మెహరాజ్. ఈరోజు నేను ఎస్పెషల్గా తెలుగులో వ్లాగ్ దిగబోతున్నా. అయితే ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కొంచెం నీలఫోర్కి చదవడానికి పోతున్నాం. డైలీ పోతాం, కానీ ఈరోజు నేను నా కొత్త వ్లాగ్స్ తీస్తున్నా కదా, దాని గురించి ఒక వ్లాగ్ తీద్దామని ఆలోచించిన. ఇదే మన డ్యూక్ ఇదే మన డ్యూక్. ఈ డ్యూక్ పోతున్నాం మనం. అయితే ఈరోజు కొంచెం పోదాం, చాయ్ తాగుదాం. అది కూడా ఈరోజు మస్తు వెదర్ ఉంది. ఈరోజు మా కాలనీలో కూడా చూడండి వర్షం పడుతుంది. హైదరాబాద్లో డ్రైవ్ చేస్తారంటే 100% మంచిగా డ్రైవ్ చేయాలి, లేకపోతే మాత్రం కదా. ఓ మై గాడ్, ఇప్పుడే బ్యాట్మ్యాన్ ఇట్లా పోతుంది కదా, ఇట్లా రొప్పని వెళ్ళిపోయింది. షాక్ అయిపోయినా చూసి. ఓకే చలో పోదాం. మంచిగా కొంచెం మధ్యలో సినిమాటిక్స్ వస్తాయి, అవి ఎంజాయ్ చేయండి. దాని తర్వాత చాయ్ తాగేటప్పుడు చాయ్ తెప్పిస్తా కథ. మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోదాం, లేకపోతే మా మమ్మీ కొడుతుంది. ఇప్పుడు 11 అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. మనం 12 లోపు మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోవాలి. దగ్గర ఇక్కడ నుంచి ఒక ½ an hour మా ఇంటి దగ్గర నుంచి. అంటే అయితే స్టార్ట్ చేసేసిన. ఫోన్ మౌంట్ నా దగ్గర లేదు, హెల్మెట్ మౌంట్ నా దగ్గర లేదు. పెడితే తొందరలో తీసుకుంటా హెల్మెట్ మౌంట్. అట్లా ఇప్పుడు ఇట్లానే బ్లాగ్ చేయాల్సి వస్తుంది. ఏం చేయాలి, ఇంకా ఏమైనా ఏడవాడిపోతాను భయం అవుతుంది నాకు. పోతున్నా వాళ్ళ బండి మీద వస్తారు. డ్యూక్ 390 మీద పోతున్నా. కొంచెం ఇక సేఫ్ గా పోవాలి, లేకపోతే ఇంకా ఏదో ఒకటి అవుతుంది. జాగ్రత్త రావాలి. ఈరోజు పోదాం. ఈరోజు మస్తు కూడా వర్షం కూడా బాగానే పడుతుంది. పోదాం. పోయిగో దీంట్లో ఫుల్ ట్యాంక్ కొట్టించుకుందాం. ఎంత వస్తుందో ఓవరాల్ చూద్దాం. చూసి మనం కొట్టించుకొని మన నీలఫోర్ పోయి, వర్షంలో నీలఫోర్ పోయి చాయ్ తాగితే అబ్బా క్రేజీ ఉంటది. నెక్స్ట్ లెవెల్ ఉంటది చాయ్ మాత్రం. మా దోస్తులు కూడా ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసినారు, వాళ్ళు కూడా కొంచెం మజాక్ అయిపోయారు. చూద్దాం ఎట్లుంటది ఈరోజు. మొత్తం క్రేజీ సినిమాటిక్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అది చేసి చూడండి. ఇగో ఈయననే షాన్వాస్. బాయ్ పెట్రోల్ కొట్టిస్తున్నావు బాయ్ ఎంత పెట్రోల్ కొట్టిస్తున్నావు చూద్దాం. ఎంత పెట్రోల్ కొట్టిస్తున్నావు బాయ్ దగ్గర? S26 అల్ట్రా ఉంది అనుకుంటా. బాగా చేస్తుండు. ఇదే మన డ్యూక్ మీద మనం చాలు చేసినాం. ఇంకా ఏంది అజ్జా, యాక్చువల్లీ నేను దాని గురించి మీకు రివ్యూ ఇద్దాం అనుకున్నా. ఎగ్జాస్ట్ అండ్ క్రేజీ వచ్చేది, కానీ ఇప్పుడు ఎగ్జాస్ట్ చేంజ్ చేసేసిండు. చిన్న చినుకులు పడుతున్నాయి. ఎట్లుంది తెలుసా, మస్తు అనిపిస్తుంది చిన్న చినుకులతోనైతే. వచ్చేసాడు వచ్చేసారు బాయల్లో. రివ్యూ తీద్దాం మొత్తం. అయినా షాన్వాస్, నేను మేరాజ్ వెనకాల కూర్చుంది సాయిరామ్. సినిమాటిక్ ఎంజాయ్ చేయండి. వచ్చేసిన బ్రిడ్జ్ దగ్గర మంచిగా ఈ వ్యూ అయితే మస్తు ఉంటది అసలు. ఎవరైనా ఊరు నుంచి ఎక్కడి నుంచి వచ్చినా గానీ ఈ వ్యూ దగ్గరకు వచ్చినాం అనుకో, మనకి ఇక్కడికి రాగానే మొత్తం అర్బన్ లైక్ వేరే కంట్రీలో ఉన్నాం అన్నట్టు ఫీల్ వచ్చేస్తుంది. మంచిగా లైక్ లైట్స్ అయినా కానీ ఏమైనా కానీ కొంచెం బాగుంటది. నాకైతే వెళ్ళిపోండి, వ్యూ మాత్రం 100% దొరుకుతుంది. మనం బంజారాహిల్స్ నీలఫోర్ దగ్గరికి వెళ్ళిపోతాం. వెళ్ళగానే ఫస్ట్ ఛాయ్ తాగుతాం. ఛాయ్ తాగిన తర్వాత ఇలా కరువు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త వాళ్ళు, ఎందుకంటే మనకు డ్రైవ్ చేసుకుంటారు మంచిగా. వాళ్ళంతా వాళ్ళు వచ్చేస్తారు బ్యాక్ సైడ్. చెప్పడానికి అవసరమే లేదు, కనబడతారు ఎప్పుడు. ఏముండదు గాయ్స్, చాయ్ తాగడం ఇంపార్టెంట్ కాదు, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. అందుకే మార్నింగ్ నుంచి జాబ్ లో ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాం. చాయ్ తాగుతాం. చాయ్ తాగేసి మంచిగా కొంచెం మాట్లాడతాం. కొంచెం బ్లాక్ చేయడం కష్టమే, కానీ ఇంకా చేస్తున్నా నేను. వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అసలు మీరు ఇమాజిన్ చేయరు ఇట్లాంటి వెదర్. రైట్ సైడ్ లో నీలఫోర్ కనబడుతుంది. ఇట్లా కొంచెం షార్ట్ కట్ తీసేసుకొని ఇక్కడికి వచ్చి కృష్ణం ఇంకా చాయ్ ఇప్పుడు చాయ్ తీసుకుంటాం. ఆగండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసేస్తా.
भाई आप इस पिला रहे चाहिए शान भाई ఇవన్నీ మాట్లాడద్దు शान भाई तुम इस पिला रहे ना భయ్యా బ్యాగ్ నుంచి హెయిర్ చూడండి మొత్తం నెక్స్ట్ లెవెల్ చేసినాం ఉన్నారు. ఇక ములఫర్లో తెలుసు కదా, ఇక చాయ్ తాగడానికి మొత్తం అందరు వస్తారు. ఇక్కడ పోయి కౌంటర్లో చూసినామంటే చాయ్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ మనం ఆడిపోతలే, డైరెక్ట్ భయ్యాడికి పోతుండు. మొత్తం మీరు ఏం తినాలనుకున్నా చూసుకోవచ్చు, కానీ కొంచెం ప్రైజే ఓవర్ కాస్ట్ ఉంటుందని అనిపిస్తుంది నాకు ములఫర్లో. ఓకే, ఇంకా తినాల్సిన వాళ్ళు తింటారు. బాయ్ ఆర్డర్ పెడుతుంది చాయ్. వారి దగ్గర పైసలు ఉంటే తొందరగా ఫోన్ పే చేసేయండి. ఏమంటావు? తొందరగా చేసేయండి, అయిపోతుంది. డిప్రెషన్ చాయ్ అయితే తీసుకున్నాం. మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు నీలోఫర్ది మంచిగా చూపిస్తాను. ఇప్పుడైతే చూపించలేకపోతున్నా. చదువుకో ఇట్లా ఆడుతుంది. గలత్ కర్ దియా దేఖో. ఇప్పుడు ఇలా బండి పెట్టినా మన బాబాయ్ ఎప్పుడు వచ్చినా ఏమన్నాడు, ఎందుకంటే డైలీ వస్తుంటాం కదా. ఇలా దాదాపు నేనే బండి పెట్టుకుంటాం మేము. ఓరో బండి అని తీసేవాడు పెట్టేసింది. ఏం కాదు, అయిపోయింది. ఇప్పుడు చిన్న లాగర్ని బాబాయ్. షుగరా వద్దు బ్రో, చాలు. చైగిరింగా షుగర్ డాడీ అంట మనం. డిప్రెషన్ నీలోఫర్ చాయ్. సండే రోజు మస్తు ప్లాన్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ వస్తుంది. లేట్గా వస్తుంది కంటెంట్, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ వస్తుంది. మన సాయిబ్రో కూడా వచ్చేసిండు. కొంచెం ఏమన్నా మనం సండే రోజు ఏం ప్లాన్ చేయబోతున్నాం జర చెప్పొచ్చు కదా. సండే రోజు బైక్ రైడ్ వేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడికనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకే, డిసైడ్ అయిన తర్వాత చెప్తాం. అదే మేము అందరం కలిసి ఒక చిన్న రైడ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఈ అడ్వెంచర్ అయినా చేయాల్సి వస్తుంది, లేకపోతే ఫ్యాషన్ కంటెంట్ అయినా చేయాల్సి వస్తుంది, లేకపోతే ఫుడ్ బ్లాగ్ అయినా చేయాల్సి వస్తుంది. అంతా మీ గురించి చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద నా ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చేస్తా, అది కూడా ఫాలో చేసుకోండి తొందరగా. మీరు అడిగారు కాబట్టి తెలుగులో తీస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఉంటది మీకు, ఓకేనా? ఫస్ట్ వీడియో మనది ఎప్పుడన్నా యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు ఫస్ట్ వియర్డ్ గానే ఉంటది. అది ఎట్లయినా ఉండదు. అది ఇప్పుడు కన్సిస్టెన్సీగా మనం అప్లోడ్ చేస్తూ మనం దానికి ఒక వాల్యూ ఇచ్చి ఉన్నది ఒకటే లైఫ్. మస్తు ఎంజాయ్ చేయండి, జాబ్ చేయండి, దాని తగ్గట్టు ఆలోచించండి. మళ్ళీ పుడతామా ఏంటి?